హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్నీ వ్లాగ్స్. ఈరోజు మనం తయారు చేసుకునేది గోరుచిక్కుళ్ళు కందిపప్పు కర్రీ. వాటికి కావాల్సిన పదార్థాలు: గోరుచిక్కుళ్ళు ఒక కప్పు కట్ చేసి పెట్టుకోవాలి, కందిపప్పు కొంచెంసేపు నానబెట్టుకోవాలి, నానబెట్టి కడిగి పెట్టాం, ఒక 5 టమోటాలు సన్నగా కట్ చేసుకోవాలి, ఒక ఆనియన్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, కరివేపాకు కొద్దిగా, పసుపు కొద్దిగా, చింతపండు రసం కొద్దిగా. ఇది మీ ఇష్టం, పులుపు కావాలంటే వేసుకోండి, లేకపోతే ఏం లేదు. ఇది ధనియాల పౌడర్, కొబ్బరి, వెల్లుల్లి, ధనియాలు మిక్స్ చేస్తే వస్తుంది. కొద్దిగా సాల్ట్. తయారు చేసే విధానం చూద్దాం రండి. ఫస్ట్ మేము కుక్కర్ పెట్టేసుకున్నాం. ఇది హీట్ అయింది, కొద్దిగా ఆయిల్ పోసుకుంటున్నాం. ఆయిల్ హీట్ అయింది, ఇప్పుడు మనం పోపు దినుసులు వేస్తున్నాం. ఇప్పుడు ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుంటాం. ఇప్పుడు మనం గోరుచిక్కుళ్ళు వేసుకుంటున్నాం. ఇప్పుడు మనం కందిపప్పు వేసుకుంటున్నాం. ఈ రెండు మిక్స్ చేసుకుంటున్నాం. ఇందులో టమోటా వేసుకుంటున్నాం. వన్ టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాం. రుచికి సరిపడినంత సాల్ట్. ఇప్పుడు బాగా అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇలాగే 2 minutes ఉంచుకోవాలి మనం. ఇప్పుడు మనం కారం పొడి వేసుకుందాం. నిన్నే మిక్స్ చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం, ఇప్పుడు అన్నీ వేసుకున్నాం. కుక్కర్ మూత పెట్టి 2 విజిల్లు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. 1.5 గ్లాస్ వాటర్ పోయాలి. ఇప్పుడు మూత పెట్టి 2 విజిల్లు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. రెండు విజిల్లు వచ్చేసింది, అయిపోయింది. మూత తీసుకొని చూద్దాం. చూడండి, కూర అయిపోయింది. సర్వ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. పైన కొంచెం కొత్తిమీర వేయండి. రెడీ అయిపోయింది వేడి వేడి గోరుచిక్కుడు కందిపప్పు కర్రీ. ఇది అన్నంలోకైనా, చపాతీలోకైనా, సంగటిలోకైనా, దేంట్లోకైనా బాగుంటుంది.
సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే గైస్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హరిణి వ్లాగ్స్.